హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ పాయింట్స్ మీద మనము డిస్కషన్ చేయబోతున్నాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వరల్డ్ పోలీస్ అడ్మిట్ మీద మాట్లాడుకుందాము, అండ్ విత్డ్రాల గురించి మాట్లాడుకుందాము, డాక్టర్ తారక్ సార్ పాయింట్ మాట్లాడుకుందాము, డాటా సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాము, మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ఆల్సో డిస్కషన్ చేసుకుందాము. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వరల్డ్ పోలీస్ సబ్మిట్ గురించి మనము మాట్లాడుకోవాలంటే సో 5th నుంచి మనకు సబ్మిట్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో అది ఎప్పటికి ఎండ్ అవుతుంది అంటే 7th ఎండ్ అవుతుంది. సో టుమారో 6, డే ఆఫ్టర్ టుమారో 7. సో డే ఆఫ్టర్ టుమారో ఎండ్ అవుతుంది, వరల్డ్ పోలీస్ సబ్మిట్ అనేది ఎండ్ అవుతుంది. అయితే నిన్న చూస్తూనే ఉన్నాము, మన గ్రూప్లో చాలా ఫొటోస్ వస్తున్నాయి అండ్ పోలీస్ సబ్మిట్ అనేది లైవ్ ఆల్సో నడుస్తుంది. అయితే అక్కడ చాలా మంచిగా ప్రజెంటేషన్ అసలు చేస్తున్నారు, వాళ్ళ టెక్నాలజీ గురించి, సైబర్ క్రైమ్స్ గురించి, ఏదైతే వాళ్ళ క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియా త్రూ వాళ్ళైతే అక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నారు. అయితే ఆ పోలీస్ సబ్మిట్లో మన ఆన్ పేస్ అనేది హ్యాజ్ ఏ హోస్ట్గా అక్కడ లీడ్ చేస్తుంది. సో అక్కడ హోస్ట్గా లీడ్ చేస్తుందంటే ఇది ఒక చాలా ప్రౌడ్ మూమెంట్. సో మనము హోస్ట్ అంటే ప్రతి ఒక్క గెస్ట్ అనేది అక్కడ మన కంపెనీకి కంపల్సరీ చూస్తారు, వాట్ ఈజ్ వాట్ అనేది మన టెక్నాలజీ గురించి ఆల్సో వాళ్ళు తెలుసుకుంటారు. బికాస్ మనం అక్కడ హోస్ట్ చాలా కంపెనీస్ అక్కడ ట్రై చేసినాయి, బట్ ఏ కంపెనీకి దక్కని చాయిస్ మనకు దక్కింది. యాజ్ ఏ హోస్ట్గా, మీడియా పార్ట్నర్గా మన కంపెనీకి దక్కింది. సో మనము చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అండ్ ఈ సబ్మిట్కు రిలేటెడ్ చాలా అప్డేట్స్ అనేవి మనకు వచ్చేట్టున్నాయి. త్వరలో ఈ అప్డేట్స్ గురించి ఆల్సో మాట్లాడుకుందాము. యాషుమ్ ఫ్రెష్ సార్ ఆల్సో త్వరలో మనకు షేర్ చేసుకుంటాడు. అండ్ 2 days ఇంకా పెండింగ్ ఉంది. సో ఈ 2 daysలో ఆల్సో మనకు వీడియోస్ అండ్ ఫొటోస్ ఆల్సో రావచ్చు. దెన్ ఇంకా మనకు క్లారిటీ వస్తుంది ఏమి జరుగుతుంది మన కంపెనీ గురించి, మన కంపెనీ ఎలా ప్రమోట్ చేస్తుంది అనే దాని మీద ఆల్సో మనకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫౌండర్స్. ఓకేనా, ఈ పాయింట్ ఆల్సో క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలామంది విత్డ్రాల్స్ గురించి కన్ఫ్యూజన్ అవుతున్నారు. విత్డ్రాల్స్ ఎప్పుడు అని ప్రతి ఒక్క మైండ్లో అదే క్వశ్చన్స్ నడుస్తున్నాయి. ఎస్, మీ మైండ్లో కాదు ఫౌండర్స్, నా మైండ్లో ఆల్సో విత్డ్రాల్ ఎప్పుడు అనే పాయింట్ మీదనే ప్రజెంట్ క్వశ్చన్ నడుస్తుంది. అయితే లేటెస్ట్ జరిగిన రాబ్ లైవ్లో యాషుమ్ ఫ్రెష్ సార్ చెప్పిన మాటలు చూసుకుంటే అండ్ నిన్న మొన్న మైకల్ సార్ చెప్పిన మాటలు ఇక్కడ అన్ని కంపారిజన్ చేసుకుంటే సో ఫౌండర్స్, యాషుమ్ ఫ్రెష్ సార్ ఫస్ట్ విత్డ్రాల్ ఇవ్వాలి అనేక ఉద్దేశంతో అన్ని ప్రాసెస్ అనేవి ఆపేయడం జరిగింది. ఎస్, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అతి త్వరలో మనము అందరము విత్డ్రాల్ తీసుకోబోతున్నాము. వన్స్ విత్డ్రాల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనము స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ మీరు గమనించాలి. అండ్ మన వాళ్ళు అడుగుతున్నారు అదే ఎప్పుడు, సేమ్ క్వశ్చన్. సో ఫౌండర్స్, ఎప్పుడు అంటే యాషుమ్ ఫ్రెష్ సార్ మనకు విత్డ్రాల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, లెట్స్ చెక్ యువర్ విత్డ్రాల్ ఆల్ డన్ అని మనకు ఒక ఇంటిమిడేషన్ అనేది ఇస్తాడు యాషుమ్ ఫ్రెష్ సార్. ఎప్పుడు అంటే అది త్వరలో జరగబోతుంది. మైకల్ సార్ ఆల్సో ఇదే చెప్పడం జరిగింది. సో యాషుమ్ ఫ్రెష్ సార్ ఒక లీగల్ వేవ్లో, ఒక ఎథికల్ వేవ్లో విత్డ్రాల్ ఇవ్వాలనుకుంటున్నాడు. సో ఈ థర్డ్ పార్ట్ లాగా సో ఇవాళ ఇచ్చినమా రేపు ప్రాబ్లం వచ్చిందా, సో ఇలా కాదు. మన కంపెనీ ఒక లీగల్ ఎథికల్ వేలో ఇవ్వాలి. అండ్ ఇక్కడ 210 కంట్రీ ప్లేస్ కరెన్సీస్లో ఆ విత్డ్రాల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఇది నాటే చిన్న ప్రాసెస్ ఫౌండర్స్. సో ఇది ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి, అండ్ ఆ బల్క్ పేఅవుట్స్ మీద ఇష్యూ వచ్చింది కాబట్టి సో ఆ ప్రాసెస్ మీదనే వర్క్ నడుస్తుంది. సో అది కంప్లీట్ కాగానే ఎనీ టైంలో అయినా మన వాలెట్లో విత్డ్రాల్స్ రావచ్చు. అండ్ ఓకనట్ ఎప్పుడు ఆల్సో అడుగుతున్నారు. సో ఫౌండర్స్, ఓకనట్ మీద ఆల్సో ప్రాసెస్ నడుస్తుంది. లాంచింగ్ ప్రాసెస్ ఎనీ టైంలో లాంచ్ కావచ్చు అని లాస్ట్ వెబినార్లో ఆల్సో యాషుమ్ ఫ్రెష్ సార్ చెప్పడం జరిగింది. స్టే ట్యూన్ ఫౌండర్స్, ఈ మార్చ్ మంత్లో మాత్రం అన్ని మనకు అప్డేట్స్ వచ్చేటట్టే కనిపిస్తున్నాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డాక్టర్ తారక్ సార్ నుంచి ఒక లేటెస్ట్ వీడియో రావడం జరిగింది. అక్కడ మనకు ప్రొఫెసర్ సూజన్ మేడం ఆల్సో అక్కడ కనిపిస్తుంది. వాళ్ళకి న్యూ పార్ట్నర్షిప్, వాళ్ళకి న్యూ బిజినెస్ డీల్ అక్కడ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఓ మీడియా అనే లోగోస్ ఉన్నాయి. అక్కడ మన లీడర్స్ అందరు ఉన్నారు. సో దెన్ అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, బిజినెస్ డీల్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. డే బై డే మన కంపెనీ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాయి. అండ్ ఏది పడితే అది పార్ట్నర్షిప్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే రేపు రానున్న రోజుల్లో కమర్షియల్ లాంచ్ కాగానే ఇమ్మీడియట్లీ మనము వైరల్ కావాలి. సో టైం తీసుకోకుండా వైరల్ కావాలి అనే ఒక ఉద్దేశంతో ప్రజెంటే మన కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజిక్స్ కానివ్వండి, ఈ పార్ట్నర్షిప్ కానివ్వండి, అన్ని తీసుకుంటా గ్రో అవుతుంది. ఈ పాయింట్ మాత్రం ఎవరు మర్చిపోకూడదు.
అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డాటా సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఎస్, నిన్న చూసుకుంటే ఒక 1 అవర్ ఆర్ ఒక 40 to 50 minutes అనుకోండి, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, సో ఏదైతే మెటా వర్షన్ ఉందో, ఏదైతే జూగర్బర్గ్ కంపెనీస్ ఉన్నాయో అవి అన్నీ స్టాప్ చేయడం జరిగింది, అవన్నీ ఆగిపోవడం జరిగింది. యాప్స్ అనేవి వర్క్ చేయలేదు కాసేపు. ఇన్స్టాగ్రామ్ చూసుకోండి, ఫేస్బుక్ చూసుకోండి, ఆటోమేటికల్లీ అన్నీ ఆఫ్ అయిపోయినాయి ఫౌండర్స్. సో అక్కడ అంత పెద్ద కంపెనీలే అక్కడ స్ట్రగుల్ చేస్తే ఒక్కొక్కసారి ప్రతి ఒక్క కంపెనీస్కు టైం వస్తుంది, అక్కడ వాళ్ళకు టైం వచ్చింది. సో అక్కడ ఇష్యూ గ్లిచ్ ఫామ్ అయింది. సో ఆఫ్టర్ 1-2 hours తర్వాత ఆ గ్లిచ్ అనేది సాల్వ్ అయింది. సో ఇక్కడ డేటా సెక్యూరిటీ ఎందుకు అంటున్నా అంటే, సో ఆ కంపెనీస్ ఉన్నాయి కదా, సో మన డేటా ఎక్కడైనా హ్యాక్ కావచ్చు, మన డేటా ఎక్కడైనా లీక్ కావచ్చు. బికాస్ అక్కడ హ్యాక్ చేసే సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ ఇంకా ఏదైతే మన ఆన్ ప్యాసివ్ దగ్గర ఉందో అలాంటి సెక్యూరిటీ పరంలే వాళ్ళు అనేది అక్కడ మెయింటైన్ చేయరు ఆల్సో. సో ఇక్కడ ఆన్ ప్యాసివ్లో చూసుకుంటే మన డేటా మన దగ్గరనే ఉంటుంది, మన డేటా మన కంపెనీ దగ్గర తప్ప ఏ ఒక్కరికి లీక్ కాదు. మనం లీక్ చేస్తేనే మన డేటా లీక్ అవుతుంది, కానీ మన కంపెనీ ఎప్పటికీ లీక్ చేయదు, ఎవరు హ్యాక్ చేయలేరు. అలాంటి జాగ్రత్తలు మన కంపెనీ తీసుకుంటుంది. సో మన కంపెనీ ఒక మెయిన్ మోటో వచ్చేసి సెక్యూరిటీనే ఉంటుంది, అండ్ ఎథికల్ వేలో అండ్ లీగల్ వేలో హ్యూమానిటీ ఇవ్వాలి. సో ఇలాంటి మెయిన్ థాట్ తోటి మన కంపెనీ ఉంది. అలా అన్నప్పుడు మన డేటా ఆల్సో సేఫ్లీ ఉండాలని మన కంపెనీకి ఉంటుంది. సో వాళ్ళది ఫేస్బుక్ అయితే, మనది ఆల్సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓనెట్ చాలా క్లోజర్లీ మనం ఉన్నాము, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము. సో ఓనెట్ లో మన డేటా షేర్ చేసుకున్న ఆ డేటా హైడ్ చేయొచ్చు, ఆ డేటా ఎవరు చూడలేరు. సో దెన్ ఇలా మనం అర్థం చేసుకోవాలి ఆన్ పేస్ యొక్క వాల్యూ అనేది. సో వేరే కంపెనీస్ కు ట్రబుల్ వచ్చిన తర్వాతనే మన కంపెనీ యొక్క వాల్యూ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఫౌండర్స్. సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, చాలా మంది వరి అవుతున్నారు, ఎవరు వరి కావాల్సిన అక్కర్లేదు, మీ పని మీరు చేసుకుంటా ఒక 5 minutes ఆన్ పేస్ మీద కేటాయించండి. అతి త్వరలో మనము ఏదైతే ఆశిస్తున్నామో అవన్నీ తీసుకోబోతున్నాము. మైకల్ సార్ ఇదే చెప్పడం జరిగింది. ఆన్ పేస్ మీ లైఫ్ చేంజ్ చేయబోతుంది, మీ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవబోతుంది, మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవబోతున్నాయి అని లేటెస్ట్ వెబినార్ లో ఆల్సో మైకల్ సార్ చెప్పడం జరుగుతుంది. సో ఫౌండర్స్, నా సజెషన్, మన లైఫ్ అనేది ఆన్ పేస్ డెఫినెట్లీ చేంజ్ చేస్తుంది. బట్ ఒక సక్సెస్ రావాలంటే, పెద్ద సక్సెస్ కోసము కొంచెం టైం పడుతుంది. ఆ టైంకి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ ఆ పేషెన్స్కి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ మనం పేషెన్స్ తోటి కంపెనీకు ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ ఇది మీ ఓన్ కంపెనీ అనుకోండి, ఓన్ కంపెనీలో ఇలాంటి ఇష్యూస్ వస్తే మీరేం చేస్తారు, మీరు ఆల్సో అక్కడ కోఆపరేట్ చేస్తారు మీ కంపెనీ అని. సో ఆన్ ప్యాసివ్ ఆల్సో మన కంపెనీ అందరి కంపెనీ కాబట్టి ఇక్కడ ఆన్ ప్యాసివ్కు మనము కొంచెం హెల్ప్ చేయాలి, కోఆపరేట్ చేయాలి ఫౌండర్స్. సో ఇదొక నా సజెషన్. త్వరలో షార్ట్లీ మనము విత్డ్రాల్ చూడబోతున్నాము, ఓకనట్ ఆల్సో చూడబోతున్నాము within days లో మాత్రమే. సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్. అండ్ ఫౌండర్స్, క్రిప్టోలో ఎవరైతే పేమెంట్ చేసుకోలేదో $93 తోటి ప్రజెంట్ ఆల్సో ఉంది. సో మీరు క్రిప్టో పేమెంట్ చేసుకుని స్క్రీన్లో నంబర్ ఆల్సో ప్లే చేస్తున్నా, 7997783433. ఓకేనా? వీఆర్ సో ఎలిట్ 2 minutes సైనింగ్ అప్ ఆన్ పేసివ్ కృష్ణ.